నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో కీర్తిశేషులు బాసాని కైలాసం కనకలక్ష్మి మరియు బాసాని రమాదేవి గార్ల స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాన కూడళ్లలో వేసవికాల నేపథ్యంలో ప్రజలకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా మరికొంతమంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సైతం ముందుకు వచ్చి ఈ వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎండాకాలం వేసవి కాలంలో చలివేంద్రాలు అదేవిధంగా అవసరం అనుకుంటే ఇంకా చల్ల ప్యాకెట్లు కానీ స్వచ్ఛంద సంస్థలు వ్యాపారస్తులు ముందుకొచ్చి ఈ యొక్క చలివేంద్రాలను ప్రారంభించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 90 రోజులు కూడా వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండను వేడిని ఎదుర్కొనే కొరకు తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఈరోజు గ్రామాలలో, నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో ముందస్తుగానే అధికారులను మరి వెంటనే ఎక్కడెక్కడ తగు జాగ్రత్తలు పైప్ లైన్ కానీ, మోటార్స్ కానీ, బోరు కానీ, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కానీ ఏడ ఉన్నాయో అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది. చర్యలు కూడా తీసుకుంటాం. అందులో భాగంగా మరి చంద్రప్రకాష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకొచ్చి ఇలాంటి చలివేంద్రాలు ఎక్కువ సంఖ్యలో మరి ప్రారంభించాలని కోరుతూ చంద్రప్రకాష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.